ఉత్తరం చూద్దామండి. మహేష్ బంజారా హిల్స్ నుంచి రాస్తున్నారు. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి వాటితో ఆయన కానీ గౌరవించితే ఆయన చాలా ఆనందాన్ని పొందుతాడు. లోకంలో సామాన్యుడికే మనం ఇంత గౌరవాన్ని ఇస్తుంటే లక్ష్మీదేవిని ఈవేళ అర్చించవలసినటువంటి రోజు వచ్చినప్పుడు లక్ష్మికి ఏవేవి ప్రీతిపాత్రాలో ఆ విధంగా కానీ మనం ప్రార్థించినట్లయితే లక్ష్మీదేవి అక్కడే సుస్థిరంగా ఉంటుంది కదా. లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏమేమిటి? ఇంటి ముందున లక్ష్మీదేవి నిలబడగానే అంటే ప్రధాన ద్వారం దగ్గర అలా చూపులో కనిపించేలాగా తులసి మొక్క కానీ కనిపిస్తే ఆ తులసికి పసుపు కుంకుమ బొట్లు కానీ ఉన్నట్లయితే చూసి చాలా ఆనందపడుతుంది. ఒకవేళ పెరట్లో అంత ఖాళీ కానీ లేకపోతే ఇంటి ముంగిలి భాగంలో పెద్ద ఖాళీ స్థలం కానీ ఉంటే తాను ఇంటి లోనికి చూస్తోంది కాబట్టి తన వెనుక భాగంలో అంటే ముంగిలి భాగంలో అక్కడ పెద్దదైనటువంటి తులసి మొక్క కనిపించిన చాలా ఆనందపడుతున్నాడు. 2, లక్ష్మీదేవికి ఇంట్లో ఉండే స్త్రీలందరూ కూడా చిరునవ్వుతో ఉండడం చాలా ఇష్టం. అంచేత ఇంట్లో ఉండే గృహలక్ష్మి చిరునవ్వు ముఖంతో కనిపిస్తే చాలు లక్ష్మిని ఆహ్వానించినట్టుగానే ఆవిడ భావిస్తుంది. 3, పని మనుషులు మామూలుగా పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం. అలా ఇంట్లో ఉండేటటువంటి అందరూ కూడా సంబంధ బాంధవ్యాలతో కాకుండా అక్కని చెల్లెల్ని తమ్ముళ్ళని అన్నని అందరినీ కూడా వాళ్ళ పేర్లతో పిలుచుకుంటే ఆవిడ ఇష్టపడదు. అన్న, చెల్లెలు, తమ్ముడు, బాబాయ్, పిన్ని, అక్క, అత్త ఇలా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి పిలుపులు చాలా ఇష్టం. కొన్ని ఇళ్లలో అన్నయ్యని తమ్ముడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు, అక్కని చెల్లెలు పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. ఇలా ఉండడం ఆవిడకి ఏమాత్రం ఇష్టం కాదు. సంబంధ బాంధవ్యాలు ఉంటే ఆ పిలుపులో ఉండేటటువంటి ఆత్మీయత ఆర్ద్రత వేరే. పైగా పైనుంచి ఎవరైనా వచ్చినట్టయితే ఎవరెవరో పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం ఉండదు. అట్లాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి పిలుపుల్ని చూసి ఆవిడ అబ్బాయి ఎంత చక్కగా ఉంది, ఇల్లు ముచ్చటగా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆవిడకి ఇష్టం ఫలాల్లో నాలికేరం అంటే కొబ్బరికాయ. అంచేత కొబ్బరికాయని కొట్టి పై ఉండేటటువంటి చిన్న డిప్పని తీసి అడుగు ఉంటుంది కదా ఓ చిన్న డిప్ప, దాంట్లో ఉండే జలంతో స్పృశించని జలంతో అభిషేకాన్ని చేస్తే చాలా ఇష్టపడుతుంది ఆవిడ. కొద్దిగా 2 రోజులు మనం అభ్యాసం చేస్తే దొరుకుతుంది. మొత్తం అంతా కొట్టేసి ఆ చుట్టుపక్కల అంతా నీళ్ళు అయిపోయేలా చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా కొట్టి ఆ పై ముక్క మాత్రం పక్కగా తీసి స్పృశించని జలం ఏదైతే ఆ కొబ్బరికాయలో ఉంటుందో ఆ జలంతో అభిషేకాన్ని చేస్తే చాలా ఇష్టపడుతుంది. క్షీరాల్లో గోక్షీరం, ఆవు పాలంటే ఆవిడికి ఎనలేని ప్రీతి. అంచేత ఆవు పాలతో అమ్మవారికి అభిషేకాన్ని చేస్తూ ఆమె శిరస్సుని తడుపుతున్నాను, పాలాన్ని తడుపుతున్నాను, ఇదిగో ఈ ముక్కుపుటాన్ని తడుపుతున్నాను, ఇటు చెక్కిళ్ళు, చెవులు, అలా మొత్తం శరీరం అంతా తడుస్తుందని అనుకుంటూ శ్రీ సూక్తంతో కానీ లేదు లక్ష్మీ నామాలు చదువుతూ కానీ అష్టోత్తర శతం కావచ్చు, సహస్రం కావచ్చు, అలా అభిషేకాన్ని చేస్తూ ఉంటే అభిషేక ప్రియా లక్ష్మి అభిషేకాన్ని చాలా ఇష్టంగా స్వీకరించేది కాబట్టి ఎంతో ఆనందపడుతుంది. అంచేతనే 2 వైపులా అమ్మవారికి ఏనుగులుండి బంగారు కలశాలు పుచ్చుకుని ఆ కలశాల్లో ఆకాశగంగా జలంతో అమ్మవారికి అభిషేకాన్ని చేస్తూ ఉంటే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఆవిడ. కాబట్టి లక్ష్మీదేవి అభిషేక ప్రియురాలు. ఆ విధంగా అభిషేకాన్ని చేస్తే ముచ్చటగా ఆనందపడుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలు కూడా ఊరు బయలుదేరడానికి వీలుగా ఉండేటటువంటి సందర్భంలో ఎంత ముచ్చటగా వస్త్రాలను మనం వేసుకుంటామో అంత కాకపోయినా సరైనటువంటి పద్ధతిలో శుచిగా ఉండేటటువంటి వస్త్రాలని ధరించినటువంటి ఇళ్ళున్న గృహిణిని చూసి ఆవిడ ఆనందపడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. సహజంగా ఇళ్లలో అందరూ ఏం చేస్తారంటే ఆడవాళ్ళు కుట్లుడిగిపోయినవి, నలిగిపోయినవి, చిరిగి కుట్టుకున్నవి ఇలా ఉండకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పరిశుభ్రతని పాటిస్తూ శుచిగా ఉండేటటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. మరి అట్లా నలిగిపోయినవి, చిరిగిపోయినవి ఇట్లాంటివి ఏం చేయాలి? మనకి భోగి అని వస్తుంది, మనకి ఉత్తరాయణం వచ్చేటటువంటి సందర్భంలో ఆ భోగి రోజున ఇంట్లో ఉండేటటువంటి అనవసరమైన వస్తువులన్నీ దానం చేయడం కానీ అగ్నిలో వేయడం కానీ ఒక విధానం.
అంచేత ఆ రోజుకి ఇవన్నీ ఇచ్చేసేయాలి అని పెద్దలు అనేటటువంటి మాట. ఇట్లా ఉండేటటువంటి వస్తువులతో లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలికితే ఆవిడ మన ఇంటి పరిస్థితిని చూసి ఈ ఇల్లు ముచ్చటగా ఉంది కాబట్టి నేను అనుగ్రహించాలి అని అనుకుంటుంది. అది నిజమైనటువంటి శ్రావణ మాస శుక్రవారం వ్రతం అవుతుంది. ఆవిడికి ఇష్టమైనటువంటి గృహం అవుతుంది. మరి